లక్కీ 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 లేమ్మా. గుడ్ మార్నింగ్ లక్కీ. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వెప్పుడు లేచావు? ఇప్పుడే నీకు పాలు తీసుకొద్దామని వెళ్ళాను. సరే, నువ్వు పాలు తాగి టాబ్లెట్ వేసుకోవాలి. ముందు ఫ్రెష్ అవుతుందనరా. గుడ్ మార్నింగ్ లక్కీ. ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ పిన్ని. వెరీ గుడ్ మార్నింగ్. జ్వరం తగ్గిందా? ఎప్పుడో తగ్గిపోయింది. మా అమ్మ నాన్నల్ని చూపిస్తానని నైట్ అమ్మ నాకు ప్రామిస్ చేసింది. అప్పుడే నా ఫీవర్ పూర్తిగా తగ్గిపోయి నేను హ్యాపీగా ఉన్నాను. అమ్మా, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. రోజు నువ్వు నా పక్కనే పడుకోవాలి. అందుకే నైట్ నాకు బాగా నిద్ర పట్టింది. అలాగే లక్కీ. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తాను, సరేనా? ఓకే అమ్మా. జున్ను నిద్ర లేచుంటే నా దగ్గరికి రమ్మని చెప్పు, మేము ఆడుకుంటాం. సరే. అక్క, ఏంటి జాను, లక్కీ కళ ఎందుకు ప్రామిస్ చేశావు? లక్కీ తన కన్నవాళ్ల గురించి ఆలోచిస్తుంది జాను. ముఖ్యంగా తన కన్న తల్లి మీద బెంగ పెట్టుకుంది. కానీ తన అమ్మ ఎక్కడుందో ఎలా తెలుసుకుంటావు? ఎలాగైనా తెలుసుకోవాలి. అప్పుడే లక్కీ హ్యాపీగా ఉంటుంది. మరి ఈ విషయం బావగారికి తెలిస్తే మీ మధ్య గొడవలవుతాయక్క. ఆయనకు కూడా ఈ విషయం తెలుసు. నైట్ అంతా విన్నారు. లక్కీని అడాప్ట్ చేసుకున్న బావగారికి లక్కీ కన్న తల్లి గురించి తెలీదు. నువ్వెలా తెలుసుకుంటావు? లక్కీ పుట్టింది మున్నార్ హాస్పిటల్లో. అక్కడి నుంచి మొదలు పెడతాను. అదే రోజు అదే హాస్పిటల్లో జున్ను కూడా పుట్టాడు. ఆ రోజు నాతో పాటు ఇంకెవరు డెలివరీకి వచ్చారో తెలుసుకుంటే లక్కీ వాళ్ళ అమ్మ ఎవరో తెలుస్తుంది. జున్ను లక్కీ ఒకే ఊర్లో, ఒకే చోట, ఒకే హాస్పిటల్లో పుట్టడం చాలా విచిత్రంగా ఉందక్క. లక్కీకి నీ బ్లడ్ మ్యాచ్ అవడం చూస్తుంటే ఖచ్చితంగా నీకు లక్కీకి ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది. నేను కూడా అలాగే ఆలోచించాను జాను. కానీ కొన్ని యాదృచ్ఛికంగా కూడా జరుగుతాయి. అలాంటిదే